దోతిటి తీసుకుపోతాను కట్టుకోవడానికి పట్టుకోపోతాను. మొన్న శ్రావణ మాసం అని చెప్పేసి పట్టు చీర అడిగినావు కదా, ఇక పట్టు చీర అందుకు నీకు అదే ధోతి తీసుకొస్తలే, ఇంకేంది అదే కట్టుకునేవు. జోక్ బాగుంది కానీ అది కాదు. 15th ఆగస్ట్ వస్తుంది కదా, మన నాన్నకి గాంధీ తాత గెటప్ వేస్తారంట, అందుకే ధోతి కావాలి అంటే తీసుకోవడానికి. ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం వచ్చింది అని అంటే అందరు ఎందుకు గాంధీని హైలైట్ చేసి మాట్లాడతారు? అసలు స్వతంత్రం రావడానికి ఇంకా చాలా మంది సమరయోధులు ఫ్రీడమ్ ఫైటర్స్ చేశారు కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. వాళ్ళందరి గురించి మీకు తెలుసా అసలు? అవునా, ఇండిపెండెన్స్ వచ్చింది గాంధీ తాత వల్లనే కాబట్టే కదా. 500 నోట్ మీద 100 నోట్ మీద గాంధీ తాత ఫోటో ఉంటుంది. ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చెప్తా విను. గాంధీ వల్ల స్వతంత్రం వచ్చిందా? ఇదేగా మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నది. నా కంఠంలో ఊపిరినంత వరకు, చేతిలో కత్తున్నంత వరకు ఏ విదేశీయుడు నా రాజ్యంలో అడుగు పెట్టనివ్వను అని చెప్పిన వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం గుర్తులేదా? మన్యం వీరుడు, సమర యోధుడు, సాయుధ సూర్యుడు, స్వతంత్ర ధీరుడు, అగ్ని పిడుగు తూటాలు గుండెల్ని చీల్చుకొని మన వందే మాతరం అని చివరి శ్వాస కూడా విడిచిన అల్లూరి సీతారామరాజు గారి త్యాగం మర్చిపోదామా? స్వతంత్రం నా జన్మ హక్కు అని దాన్ని సాధించిన తర్వాత అని చెప్పిన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తిని విస్మరిద్దామా? మీరు దేహాన్ని దగ్నం చేయొచ్చు కానీ నా ఆశయాన్ని కాదు అని చెప్పిన భగత్ సింగ్ గారి దూరదృష్టి మర్చిపోదామా? ఉరికొయ్యను ముద్దాడి భరతమాత ఒడిలో మారుత్వాన్ని పొందిన వీరపాండ కట్టబ్రాహ్మణి యొక్క శాస్త్రాన్ని వదిలేద్దామా? ఇలా ఎంతో మంది, రాజ్గురు, సుఖ్దేవ్, మంగల్ పాండే, తాంతియా తోపే, సుభాష్ చంద్రబోస్, సుమారుగా 3,50,000 మంది దునులు సమాధుల పైన కట్టుకున్న పేరు గాంధీ. మనం గాంధీని ఎంత తలకెక్కించుకున్నామంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి అని తెలుసు కానీ అదే రోజు ఒక మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అని చాలా మందికి తెలియదు. ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మాజీ బ్రిటిష్ ప్రధాని క్లెమెన్ అట్లే అని ఒకసారి మన దేశం వచ్చినప్పుడు పివి చక్రవర్తి గారు వెస్ట్ బెంగాల్ గవర్నర్ని అడుగుతారు, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ క్విట్ ఇండియా అని. అలా అడిగినప్పుడు అట్లే గారు ఒక సమాధానం ఇచ్చారు, ఒక చిరునవ్వు నవ్వి, అది ఒక మినిమల్ అని అంటాడు. మరి ఎవరి వల్ల స్వతంత్రం వచ్చింది అంటే అట్లే ఒక సమాధానం చెప్తారు, అతని పేరే సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్ఏ అని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్లో స్థాపించి 60,000 మంది సోల్జర్స్తో బ్యాటిల్ చేపిస్తారు బ్రిటిష్ వాళ్ళతోటి. అలాంటి సమరయోధులు మర్చిపోయి ఇంతటి చరిత్రను వదిలేసి బోసి నవ్వులతో శాంతి చర్చలతో జరిపించిన మనము శాంతి చర్చలతో మనకు స్వతంత్రం వచ్చింది అని చెప్పుకునే దౌర్భాగ్యం మనకు వచ్చింది. మనం తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి చరిత్రలు తెలుసుకుంటే మన దేశపు అకౌంటబిలిటీ పెరుగుతుంది, డెమోక్రసీ వాల్యూ పెరుగుతుంది, యాజ్ ఎ ఇండివిజువల్ పర్సన్ వాట్ హ్యావ్ టు కంట్రిబ్యూట్ అండ్ నేషన్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఫ్రీడమ్ ఒక వాల్యూ పెరుగుతుంది. అందుకోసమే చరిత్ర తెలుసుకోవాలి. కానీ ఏదో వేరే వాళ్ళ మీద హ్యాట్రెడ్ గురించి ఈ దేశం నాది అనడం ఎప్పటిదో మాట, ఈ దేశం నేను అనడం నవ కవితా సూత్రం. భారత్ మాతాకి జై. అవునా అండి, ఇండిపెండెన్స్ గురించి కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా సూపర్గా ఉంది. అసలు ఫస్ట్ అయితే ఇండిపెండెన్స్ గురించి అందరికీ తెలిసింది ఏంటంటే ఇండిపెండెన్స్ ఒకటి గాంధీ వల్లే వచ్చింది అనేసి చాలా మంది అనుకుంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే అసలు ఇండిపెండెన్స్ వెనకాల గాంధీ ఒక్కడే కాకుండా వెనకాల ఇంతమంది ఉన్నారు అనేసి మనకి ఒక్కరో ఇద్దరు మాత్రమే తెలుసు. కానీ ఇంతమంది ఉన్నారు అనేసి తెలుసుకోకపోవడం మనకి సిగ్గుచేటు. కానీ ఎప్పటికైనా చరిత్ర అనేది బయట పెడుతుంది కదా. సో ఈ రోజు వరకు ఒక్కొక్కరికి ఎవరు సమరయోధులు, అసలు సమరయోధులు ఎవరు అనేసి ఈ వీడియోలో అయితే మీ వరకు మీ దానికైతే నేను తీసుకురావడానికి ట్రై చేశాను. సో భారత్ మాతాకి జై.